సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్‌కి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన ఛానల్‌లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. సో గైస్ హియర్ వీ హ్యావ్ ది ఆల్ న్యూ హెచ్‌డి రోడ్‌స్టర్ బైక్ అనమాట. మనకి ఇక్కడ మ్యాట్ బ్లాక్ కలర్‌లో అవైలబుల్ ఉంది. అండ్ ఒకటి మ్యాట్ బ్లూయిష్ కలర్‌లో కూడా అవైలబుల్ ఉంది. అది కూడా చూపిస్తాను నేను మీకు. సో దీని ఫ్రంట్ నుంచి చూసుకుంటే మనం ఫ్రంట్ లుక్ అయితే చాలా డీసెంట్‌గా చాలా డిఫరెంట్‌గా ఉందనమాట. అండ్ మనకి ఫస్ట్ దీంట్లో చూడంగానే కనిపించేది దీని స్మాల్ విండ్ షీల్డ్ ఏదైతే ఉందో అది కనిపిస్తుందనమాట. అండ్ మనకి ఇంకా అబ్జర్వ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నుంచి లుక్ అయితే మనకి యూఎం రెనిగేడ్ అని చెప్పి ఒక బైక్ వచ్చేది. సో ఇక్కడ నేను ఆ స్క్రీన్ మీద ఆ బైక్ ఇచ్చేస్తాను. చిన్నగా ఒక ఫోటో ఇస్తాను చూడండి. సో అలా ఉందనమాట ఈ బైక్ ఫ్రంట్ నుంచి చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్స్. అండ్ దెన్ దీని లైట్ సెటప్‌కి వచ్చేసి ఇది కంప్లీట్‌లీ ఎల్ఈడీ హెడ్ లైట్ సెటప్ అనమాట. మనకి దీని మీద హాలోజన్ బల్బ్ అనేది ఎక్కడా కనిపించదు. సో కంప్లీట్‌గా దీనికి డీఆర్ఎల్స్ అనేవి డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి కంటిన్యూయస్‌గా గ్లో అవుతూనే ఉంటాయి. ప్లస్ మనకేంటంటే దీంట్లో ఇచ్చే ఇండికేటర్స్ కూడా చాలా చిన్నగున్న ఇండికేటర్స్. అండ్ దీస్ ఆర్ ఆల్సో కంప్లీట్‌లీ ఎల్ఈడీ అనమాట. అండ్ దీని ఫ్రంట్ షాకర్స్ చూసుకుంటే మనం టెలిస్కోపిక్ ఫ్రంట్ అండ్ కాయిల్ స్ప్రింగ్ షాకర్స్ అనేవి మనకి దీంట్లో కనిపిస్తాయి. సో ఈ షాక్ అబ్జర్వర్స్ మీరు చూడొచ్చు. మీరు రిఫ్లెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట టు ఇంక్రీజ్ ద విజిబిలిటీ డ్యూరింగ్ నైట్ రైడ్స్. అండ్ దీని ఫ్రంట్ టైర్‌కి వచ్చేసి మనకి 100/90 18 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్ అనేది దొరుకుతుంది విత్ అలాయ్ వీల్స్ అనమాట. సో దీంట్లో మనకి స్పోక్ వర్షన్ అనేది లేదు. సో కంప్లీట్ అలాయ్ వర్షన్ విత్ ట్యూబ్‌లెస్ టైర్స్ అనే వర్షనే మనకి అవైలబుల్ ఉందనమాట. అండ్ దీని ఫ్రంట్ డిస్క్ చూసుకుంటే మనకి 320 డిస్క్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబిఎస్ సిస్టమ్ అనేది మనకి దొరుకుతుంది. దీంట్లో రిఫ్లెక్టర్స్ కూడా కనిపిస్తున్నాయి అనమాట షాక్ అబ్జర్వర్స్ మీరు చూసుకుంటే. అండ్ దీని పక్కన కొద్దిగా రైట్ సైడ్‌లో చూసుకుంటే మనకేంటంటే జనరల్‌గా పైన హ్యాండిల్ బార్ దగ్గర ఇచ్చే ఇగ్నిషన్ స్విచ్ అండ్ హ్యాండిల్ లాక్ మనకేంటంటే ఇప్పుడు సైడ్‌లో ఇగ్నిషన్ అండ్ హ్యాండిల్ లాక్ కూడా మనకి సైడ్‌లో ఇస్తున్నారనమాట. రైట్ సైడ్ కింద లైక్ జావా 42 వాటికి ఇచ్చినట్టు ఇస్తున్నారనమాట. దట్ ఈస్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ లుక్ ఆఫ్ ది బైక్, డిఫరెంట్ ఫీచర్ ఆఫ్ ది బైక్ అని చెప్పొచ్చు. అండ్ దాని కిందనే చూసుకుంటే మనకేంటంటే ఇది యాక్చువల్‌గా ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కాబట్టి మనకి రేడియేటర్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇన్ ఏ లాంగ్ రన్ ఏంటంటే మనకి రేడియేటర్‌ని టు బీ ఆన్ సేఫర్ సైడ్స్ మనం రేడియేటర్‌కి ఒక గ్రిల్ కూడా అటాచ్ చేయొచ్చనమాట యాస్ ఎ ప్రొటెక్టివ్ మెజర్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ దీని ఇంజిన్ చూసుకుంటే కంప్లీట్‌గా బ్లాక్డ్ అవుట్ ఇంజిన్ విత్ 334 సీసీ ఇంజిన్ టు బి మోర్ ప్రిసైజ్. సింగిల్ సిలిండర్డ్ 4 స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ డబుల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్ ఇంజిన్ అనేది మనకి కనిపిస్తుందనమాట. అండ్ దీని సైడ్ ప్యానెల్ మీరు చూసుకుంటే మనకేంటంటే రోడ్స్టర్ అని చెప్పి లేబులింగ్ అయితే చాలా డిఫరెంట్ ఫాంట్‌లో రాసుంది. అండ్ దీని ట్యాంక్ వచ్చేసి మనకి 12.5 లీటర్స్ ట్యాంక్ అనమాట ఇది. అండ్ దీని ట్యాంక్ మీద హెచ్‌డి బ్రాండింగ్ అయితే ఇస్తున్నారు. సో దీని ట్యాంక్ మీద ట్యాంక్ ప్యాడ్స్ కూడా పెడుతున్నారనమాట. థై ప్యాడ్స్ అని కూడా అనొచ్చు వీటిని. సో ఇదేంటంటే వాటి మీద కూడా మనకి హెచ్‌డి బ్రాండింగ్ అనేది క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో సైడ్ ప్యానెల్స్ మీరు చూసుకుంటే మనకేంటంటే ఎయిర్ ఫిల్టర్ ఆర్ లేకపోతే అలాంటి ఫిల్టర్స్ ఏమన్నా మనకి టూల్ కిట్స్ పెట్టుకోవడానికి లేకపోతే బ్యాటరీ కంపార్ట్మెంట్ సో ఇవన్నీ మనకేంటంటే సైడ్ ప్యానెల్‌లో ఫిక్స్ చేసినట్టు అర్థమవుతుందనమాట లాక్ ప్రొవైడ్ చేయడం వల్ల. దీని ఫుట్ పెగ్స్ కూడా చూసుకుంటే దీస్ ఆర్ కంప్లీట్‌లీ రీడిజైన్డ్ ఫుట్ పెగ్స్ అని మనకి తెలుస్తుంది. బ్రేక్ పెడల్ కూడా మనకి చాలా డిఫరెంట్‌గా ఉందనమాట వెన్ కంపేర్డ్ టు అదర్ మోడల్స్. సో దీని రేర్ షాక్ అబ్జర్వర్స్ గురించి మాట్లాడుకుంటే మనం దీస్ ఆర్ ట్విన్ షాక్ విత్ గ్యాస్ ఫిల్డ్ ఎమల్షన్ షాకర్స్ అనమాట. అండ్ మీరు చూసుకుంటే బ్రేక్ ఆయిల్ కూడా మనకి ఇక్కడ పైనే ఇచ్చారనమాట. కింద ఇవ్వలేదు. జనరల్‌గా అన్ని వెహికల్స్‌కి షాకర్స్‌కి కింద ఇస్తారు. దీనికి ఏంటంటే సెపరేట్‌గా మనకి బ్రేక్ ఆయిల్ కంటైనర్ అని చెప్పి మనకి షాక్ అబ్జర్వర్స్ పైన ఇచ్చారు. సో దానికి కూడా మనం ఒక చిన్న కేసింగ్ లాంటిది పెట్టుకుంటే ప్రొటెక్టివ్ మెజర్‌గా బావుంటుందనమాట. అండ్ దెన్ రేర్ టైర్ చూసుకుంటే మనకి 130/80 17 ఇంచ్ ట్యూబ్‌లెస్ టైర్ అనేది దొరుకుతుంది. రేర్ డిస్క్ కూడా చూసుకుంటే మనకేంటంటే 240 డిస్క్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబీఎస్ అనే సిస్టమ్ మనకి దొరుకుతుంది ఇక్కడ. సో ఓన్లీ అలాయ్ వీల్స్ వర్షన్ అయితే మనకి అవైలబుల్ ఉందండి రోడ్‌స్టర్‌లో. స్పోక్ వీల్ వర్షన్ అనేది మనకసలు అవైలబిలిటీలో లేదు. అండ్ మనకి రేర్ మడ్ గార్డ్ మీద కూడా చూసుకుంటే సైడ్ వ్యూ నుంచి చూసుకుంటే మనకేంటంటే ఇక్కడ కూడా రిఫ్లెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు రేర్ మడ్ గార్డ్‌లో సైడ్‌కి. సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. మనం జనరల్‌గా ఇట్లా ఈ పొజిషన్‌లో మనకి రిఫ్లెక్టర్స్ అనేవి వేరే వెహికల్స్‌లో చూడము. సో దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కమింగ్ టు ది సీట్ ఈస్ ప్రెటీ మచ్ కంఫర్టబుల్ అని చెప్పాలి. అంటే సాఫ్ట్ అని కాదు. స్లైట్‌లీ ఆన్ ది హార్డర్ సైడే ఉంది. కాకపోతే
సీట్ డిజైన్ చాలా బాగుంది. వెన్ యూ ఆర్ రైడింగ్ ఆన్ ఏ లాంగ్ రైడ్ లేకపోతే హైవే మీద క్రూజ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు మంచి కంఫర్ట్ అనేది దొరుకుతుందని తెలుస్తుందనమాట. కాకపోతే మీరు ఇంకొద్దిగా ఫోమ్ యాడ్ చేయించుకుంటే మీకు కొద్దిగా మెత్తగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని సీట్ మీద కూడా చూసుకుంటే ఒక బెల్ట్ లాంటిది ఇచ్చారు. దాని మీద ఎస్‌డి బ్రాండింగ్ కూడా కనిపిస్తుంది మనకి. అండ్ దీని కన్సోల్ లుక్ చూసుకుంటే దీని కన్సోల్ గురించి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను గోయింగ్ ఫార్వర్డ్. సో, దీంట్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లైక్ న్యూట్రల్ ఇండికేటర్, గేర్ ఇండికేటర్, టైమ్ ఉంది. మైలేజ్ అంటే మనకి ఇంకా ఎంత కిలోమీటర్స్ రన్ అవుతుంది ఉన్న పెట్రోల్‌లో అన్న చిన్న కాలిక్యులేషన్ కూడా చూపిస్తోంది. ఎట్ ది సేమ్ టైమ్ సైడ్ ఇండికేటర్స్ కూడా దొరుకుతున్నాయి. మనకేంటంటే హెడ్ లైట్ అప్పర్ డిప్పర్, లోవర్ డిప్పర్ దొరుకుతోంది. ప్లస్ టైమ్, మైలేజ్, సో ఇవన్నీ మనకి ట్రిప్ ఏ, ట్రిప్ బి, సో ఇవన్నీ మనకి చాలా డీటెయిల్స్ అనేవి మనకి ఈ కన్సోల్‌లో కనిపిస్తున్నాయన్నమాట. సో గైస్ దీని రైట్ హ్యాండ్ సైడ్ కంట్రోల్స్ చూసుకుంటే మనకి ఇంజిన్ ఆన్, ఇంజిన్ ఆఫ్ అంటే కిల్ స్విచ్ అనేది మనకి కనిపిస్తుందన్నమాట. రెగ్యులర్‌గా అన్ని బైక్స్‌కి వచ్చినట్టే. దాని కింద మనకి హజార్డ్ సిస్టమ్‌ది మనకి ఈ స్విచ్ అనేది కనిపిస్తుంది. దాని కింద మనకేంటంటే మెయిన్ ఇగ్నిషన్ ఆన్ స్విచ్ అనేది తెలుస్తుంది. అండ్ దీని గ్రిప్స్ మీద చూసుకుంటే మనకేంటంటే ఎస్‌డి బ్రాండింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కంట్రోల్స్‌లో చూసుకుంటే మనకేంటంటే 4 స్విచెస్ కనిపిస్తున్నాయి. దట్ ఈస్ టు స్విచ్ ద మోడ్స్ అన్నమాట. మోడ్స్ స్విచ్ చేయడానికి యూజ్ చేస్తాం మన కన్సోల్‌లో డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. అండ్ దెన్ దాని కింద వచ్చేసి మనకేంటంటే టర్న్ ఇండికేటర్స్ అనేవి మనకున్నాయి. దాని కింద చూసుకుంటే మనకేంటంటే హారన్ స్విచ్ అనేది కనిపిస్తుంది. సో, దట్ ఈస్ ప్రెటీ నార్మల్, చాలా రెగ్యులర్ హార్న్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకేంటంటే పాస్ స్విచ్ అనేది మనకి కనిపిస్తోందనమాట రెగ్యులర్ పొజిషన్‌లోనే. అండ్ అట్లాగే దీని రేర్ సైడ్ చూసుకుంటే మనకేంటంటే పిలియన్ బ్యాక్ రెస్ట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీనితోటి. సో, దట్స్ ఎ గుడ్ అడిషన్ అని చెప్పొచ్చు మనకి. లాంగ్ డ్రైవ్‌లో వెళ్ళినప్పుడు పిలియన్‌కి బ్యాక్ సపోర్ట్ అనేది ఈజ్ ఏ మస్ట్ అనమాట. అండ్ దీని వెనక మడ్ గార్డ్ చూసుకుంటే మనకేంటంటే బ్రాస్ ఎంబ్లెమ్ అనేది మనకి క్లియర్‌గా తెలుస్తోంది. సో, దట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ఎస్‌డి అని చెప్పొచ్చనమాట మనకి రోడ్‌స్టర్‌ది. అండ్ దీని టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్ పొజిషన్ చూసుకుంటే మనకేంటంటే మీటియోర్ లాగా కనిపిస్తోంది లైట్‌గా. అంటే ఐ మీన్ అక్కడి నుంచే ఇన్‌స్పైర్ అయినట్టు కనిపిస్తోందనమాట. దీని టెయిల్ లైట్ అండ్ ఇండికేటర్స్ డిజైన్ వచ్చేసి. సో, ఇవి కూడా కంప్లీట్‌లీ ఎల్ఈడీ సెటప్ అనమాట. వి డు నాట్ హావ్ ఎనీ హాలోజన్ లైట్స్ ఇన్ దిస్ రోడ్‌స్టర్. అండ్ లెఫ్ట్ లుక్ చూడొచ్చు మీరు. చాలా గ్రేట్‌గా, చాలా గ్రాండ్‌గా కొద్దిగా డిఫరెంట్ లుక్ లాగా కనిపిస్తుందనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి తెలిసినట్టే డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అనేది మనకి కనిపిస్తోంది. సో, మనం దీంట్లో చూసుకుంటే ఏంటంటే సింగిల్ హారన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ హారన్ అనేవి నాకు తెలిసి ఇప్పుడు దే ఆర్ నో మోర్ ఇన్ ప్రొడక్షన్. అంటే మనకి కొత్త బైక్ తీసుకున్నప్పుడు డ్యూయల్ హారన్ సిస్టమ్ అనేది మనకి ఏ బైక్‌లో కూడా ఇవ్వట్లేదు. సో, దట్ మైట్ బి ఏ BS6 నార్మ్ మనకి తెలీదు. సో, దట్ ప్రస్తుతానికైతే మనకి సింగిల్ హారన్ అనేది ప్రతి కొత్త వెహికల్‌లో చూడడానికి దొరుకుతుందనమాట. అండ్ దీని గేర్ రాడ్ కూడా మనకేంటంటే ఓన్లీ సింగిల్ ఫ్రంట్ సైడ్ గేర్ రాడ్ అనేది ఇచ్చారు. సో, దిస్ ఈస్ ద ఫ్రంట్ లుక్ ఆఫ్ ది బైక్ అనమాట. ఇప్పుడు వచ్చేసి దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే దీని ఇంజిన్ వచ్చేసి 334 సీసీ టు బి మోర్ ప్రిసైజ్. అండ్ దీని మాక్సిమం పవర్ అవుట్‌పుట్ వచ్చేసి 29.70 PS అనమాట. అండ్ దీని మాక్సిమం టార్క్ వచ్చేసి 29 న్యూటన్ మీటర్స్. సో, దీన్ని తెలిసినట్టే మనకేంటంటే ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది మనకి దీంట్లో కనిపిస్తుందనమాట. సో, దీని కంప్రెషన్ రేషియో వచ్చేసి 11:1 అండ్ బోర్ టు స్ట్రోక్ రేషియో వచ్చేసి 81:65 అని మనకి తెలుస్తుందనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి ఈ ఎస్‌డి రోడ్‌స్టర్‌ది వెయిట్ వచ్చేసి 184 కేజీస్ అండి. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనం ఇందాక చెప్పుకున్నట్టు 12.5 లీటర్స్ అనేది మనకి ట్యాంక్‌లో దొరుకుతుందనమాట ఫ్యూయల్ కెపాసిటీ. సో, దీని వీల్ బేస్ చూసుకుంటే 1440 అండ్ సీట్ హైట్ చూసుకుంటే 790 విచ్ ఈస్ లెస్ దాన్ క్లాసిక్ 350 సీట్ హైట్ కంటే ఓ 10 తక్కువే ఉందనమాట. అండ్ దీని గేర్ బాక్స్ చూసుకుంటే మనకేంటంటే కాన్స్టెంట్ మెష్ 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది మనకి దొరుకుతుంది. దీని టోటల్ ఫ్రేమ్ వర్క్ చూసుకుంటే మనకేంటంటే డబుల్ క్రాడిల్ ఫ్రేమ్ అనేది మనకి కనిపిస్తుందనమాట టు ఇంక్రీజ్ ది స్టెబిలిటీ అండ్ రిలయబిలిటీ ఆన్ ది బైక్ అనమాట. సో గైస్ దట్ వాజ్ ఎస్‌డి రోడ్స్టర్ అనమాట 334 సీసీ ఇంజన్ తోటి. అండ్ మనకేంటంటే టెస్ట్ రైడ్ చేయడానికి వెహికల్ అనేది వాళ్ళ దగ్గర ఇప్పుడు అవైలబుల్ లేదు అని చెప్పారనమాట ఎస్‌డి షోరూమ్ వాళ్ళు. సో, అందుకని ఎస్‌డి రోడ్స్టర్ టెస్ట్ డ్రైవ్ అనేది కొద్దిగా పోస్ట్‌పోన్ చేద్దాం మళ్ళీ. ఒకవేళ ఇంకెక్కడైనా దొరికితే కనుక నేను డెఫినెట్గా ఇంకో 2-3 షోరూమ్స్లో కూడా కాల్ చేసి అడిగాను. టెస్ట్ డ్రైవ్కి వెహికల్ లేదు ప్రస్తుతానికి అన్నారు. సో, ఒకవేళ ఇంకెక్కడన్నా టెస్ట్ డ్రైవ్కి వెహికల్ దొరికితే డెఫినెట్గా టెస్ట్ డ్రైవ్ అనేది చేద్దాం అనమాట. సో, దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. ఒకవేళ మీకు ఈ వీడియో ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నా కామెంట్ సెక్షన్లో కింద డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది ఈ వీడియో. అండ్ ఒకవేళ మీరు నిజంగా బుక్ చేయబోతున్నారా ఎస్‌డి రోడ్స్టర్ ఆర్ క్లాసిక్ 350 రీబోన్ తీసుకోబోతున్నారా, మీ చాయిస్ ఏంటి అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తారు. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.